ఏజెంట్ కళింగ ఎపిసోడ్ 2 అర్ధరాత్రి సమయం. అడవిలోని గాలువేగానికి చెట్లు ఊగుతున్నాయి. తమని ఆరుద్ర కాంతి నుంచి కాపాడిన వీరుడు కళింగ దగ్గరికి చేరి భక్తితో అతన్ని ఆ గిరిజనులు ప్రార్థిస్తున్నారు. ఈ భూమిని కాపాడే రక్షకుడు మీరే సామి. మా ప్రాణాలు కాపాడిన యోధుడు సామి మీరు. మీ రాక కోసమే ఈ నేల ఎదురుచూస్తోంది. మీ రాక కోసమే ఇంక మాలో జీవం ఊపిరిపోసుకుంటోంది అని దండనాయక ఏజెంట్ కళింగతో అంటాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ప్రమాదంలో ఉన్నారని మాత్రమే నేనొచ్చాను. కానీ క్వీన్ గంగ ఎందుకు నన్నిక్కడే ఉండిపోవాలని చెప్పింది? నేనొక సైనికుణ్ణి మాత్రమే. నా బలం చాలా స్వల్పం అని కళింగ అంటాడు. సామి, మీరు అదుగుపెట్టింది ధర్మభూమి, కర్మభూమి, దైవభూమి అయినా అఖండ భారత భూమి. మా దైవమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది సామి. ధర్మస్థాపన మీతోనే జరుగుతుంది సామి అని దండనాయక అంటాడు. అతని మాటలు ఏజెంట్ కళింగకి అస్సలు అర్థం కావు. కానీ కంటికి కనిపించని కష్టమేదో ఈ భూమిని ఆవహించింది. అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఏజెంట్ కళింగకి ఆ క్షణం అర్థమయ్యింది. ఇంతకీ ఈ భయంకర అడవిలో మీరెందుకున్నారు అని ఏజెంట్ కళింగ వారినడిగారు. ఒక రాక్షసుడి ప్రయోగంలో మేమంతా జంతువులం సామి. మీరు కాపాడిన ఈ ప్రాణాలు ఏ క్షణంలో అయినా పోవచ్చు. ఆరుద్ర కాంతి నుంచి నువ్వు మమ్మల్ని కాపాడావు. ఈ ప్రకృతి శక్తుల నుంచి మమ్మల్ని కాపాడావు. కానీ వారి నుంచి మమ్మల్ని కాపాడలేవు. ఇప్పటికే మా చావుని వారు నిర్ణయించేశారు. మా మృత్యువు వారి చేతులలో ఉంది అని దండనాయక ఆకాశంలోకి చూపిస్తాడు. దండనాయక చూపించిన వైపు ఏజెంట్ కళింగ చూస్తాడు. అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద నానో ప్రొజెక్టర్తో ఒక స్క్రీన్ ఆన్ అవుతుంది. అందులో ముసుగులో ఒక వ్యక్తి కనిపిస్తాడు. వెల్కమ్ టు మై వరల్డ్ మిస్టర్ కళింగా. ఈ అసురం మండలం మీకు స్వాగతం చెప్తోంది. మీలాంటి వీరుడు మా సిఎన్జిలో ఉంటే చాలా తక్కువ సమయంలోనే ఈ భూమిని పూర్తిగా అసురమండలంగా మార్చేయచ్చు. మాతో చేతులు కలపండి, స్వేచ్ఛగా ఇక్కడ తిరగండి అని ఆ ముసుగు మనిషి చెబుతాడు. నువ్వెవరో నాకు తెలియదు. నేను ఏజెంట్ కళింగ, అశోకుడి ధర్మచక్రాన్ని గుండెలపై పెట్టుకున్నవాడిని. ఈ భూమికి నిజమైన వారసుడిని. నాకర్థమైంది. నా దేశం ఇంకొకడి చేతిలో బందీగా ఉంది. మాకు పోరాటం కొత్త కాదు. యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఏజెంట్ కళింగ చెబుతాడు. ఆ మాటకి ఆ స్క్రీన్లో ఉన్న వ్యక్తి బిగ్గరగా నవ్వుతూ, ఏజెంట్ కళింగ, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కాపాడిన ఆ ప్రజలే ఇప్పుడు నిన్ను చంపే హ్యూమన్ బాంబ్స్ కాబోతున్నారు. చూస్తావా చూస్తావా చూస్తావా? చేతనైతే వారిని కాపాడి వారి నుంచి నిన్ను నువ్వు కాపాడుకుని బయటపడు. అప్పుడు నాతో యుద్ధం చేయడానికి నువ్వు అర్హుడవా కాదా డిసైడ్ చేస్తా అని ఆ ముసుగు వ్యక్తి అంటాడు. చెట్టు మీద స్క్రీన్ ఆగిపోతుంది. ఏజెంట్ కళింగ ఆ ప్రజల వైపు చూస్తాడు. వారి కళ్లల్లో మరణభయం కనిపిస్తుంది. అంతలో వారిలో ఒకరి శరీరం మీద నానో లైట్ యాక్టివేట్ అవుతుంది. దీంతో అతను భయంతో పరిగెడతాడు. అలా పరిగెత్తుతూ ఉండగానే గాల్లో అతని శరీరం బ్లాస్ట్ అయిపోతుంది. ఏజెంట్ కళింగ ఆ దృశ్యం చూసి షాక్ అవుతాడు. క్షణాల్లో ఏజెంట్ కళింగ కళ్ల ముందే తాను కాపాడిన అందరూ ఒక్కొక్కరుగా పేలిపోతూ ఉంటారు. ఏజెంట్ కళింగ ఆ బ్లాస్ట్ నుంచి తన దగ్గర ఉన్న షీల్డ్తో తనని తాను సేవ్ చేసుకుంటాడు. చివరిగా దండనాయక ఏజెంట్ కళింగ వైపు చూస్తూ చిరునవ్వుతో, నాకు కనిపిస్తోంది సామి. భరతఖండంలో ధర్మస్థాపన జరగడం నాకు కనిపిస్తోంది సామి. ఈ భూమిని ఆక్రమించుకున్న అసురల అంతం నాకు కనిపిస్తోంది సామి అని అంటాడు. అతని శరీరం కూడా బ్లాస్ట్ అయిపోతుంది. ఏజెంట్ కళింగకి అస్సలేమీ అర్థం కాదు. ఒకేసారిగా 100 మంది హ్యూమన్ బాంబ్స్లా పేలిపోవడం అతని షాక్కి గురిచేస్తుంది. వారంతా పేలిపోయిన మరుక్షణంలోనే తన మీదకి కొన్ని నానో స్ట్రిప్స్ వచ్చి పడతాయి. అవన్నీ ఏజెంట్ కళింగ శరీరానికి అతుక్కుంటాయి. ఆ నానో స్ట్రిప్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి బ్లాస్ట్ అవుతాయి. ఏజెంట్ కళింగ బాడీ కూడా హ్యూమన్ బాంబ్ తరహాలో నిర్వీర్యమైపోతుంది. ఏజెంట్ కళింగ డెడ్, ఏజెంట్ కళింగ డెడ్ అని వాయిస్ నోట్ సిఎన్జి ఆపరేషన్ హెడ్ థ్రెడ్కి చేరుతుంది. K9 ఎర్త్ నుంచి భూమిపైకి వచ్చిన ఏజెంట్ కళింగ జావియన్ వలలో చిక్కుకుని మరణించాడు. అతని మరణ వార్తని అందుకున్న సిఎన్జి ఆపరేషన్ హెడ్ థ్రెడ్ ఎవరు? ఇలాంటి అంశాలు తెలియాలంటే ఎపిసోడ్ 3 కోసం వేచి చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.